ఓం శాంతి. ఓం శాంతి. సూరజ్భాయ్ క్లాస్ విందాం. మన యొక్క రాజయోగము స్వయంగా యోగేశ్వరుడు నేర్పించారు, విశ్వ కళ్యాణం కోసం నేర్పించారు, స్వయం కళ్యాణం కోసం కూడా. దీంతో మన వికర్మలు కూడా వినాశనం అవుతాయి, మన స్థితి శ్రేష్టంగా అవుతుంది, మనం పావనంగా అవుతాము, అపారమైన సుఖము శాంతి లభిస్తాయి. ఇది విశ్వ కళ్యాణం కోసం కూడా. నలువైపులా వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి. అందుకే యోగి నడుస్తూ తిరుగుతూ లైట్ హౌస్ గా ఉంటారు. బాబా కూడా గుర్తు చేయిస్తారు, మీరు నడుస్తూ తిరుగుతూ లైట్ హౌస్ లాంటి వారు. ఈరోజు విశేషంగా ఒక చర్చ జరుపుకుందాం. బాబా మనకు చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరు సైలెన్స్ శక్తిని బాగా పెంచుకోవాలి. ఈ సైలెన్స్ శక్తి అంటే ఏంటి, దీన్ని ఎలా పెంచుకోగలుగుతాం? దీనికోసం మనస్సు బుద్ధిని క్లియర్ గా ఉంచుకోవాలి. బాబా ఏదైతే మనకి టచింగ్ ఇస్తారో మనం క్యాచ్ చేయగలుగుతాం, గ్రహించగలుగుతాం, టచింగ్ ని బాగా అర్థం చేసుకోగలుగుతాం, క్లియర్ గా తెలుసుకోగలుగుతాం. భగవంతుడు తప్పకుండా మనకి టచ్ చేస్తారు. మనం ఏదన్నా పరిస్థితుల్లో ఆవరించి ఉన్నా, లేక ఎక్కడన్నా చిక్కుకుపోయినా, ఎక్కడ నిరక్కపోయినా, ఎటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు బాబా మనకి టచింగ్ ఇస్తారు. ఇది మనస్సుతో జోడింపబడినటువంటిది సైలెన్స్ శక్తి. మనస్సు పూర్తి శాంతియుతంగా అవుతుంది, మనస్సు శక్తివంతంగా అవుతుంది. ఎప్పుడైతే మనస్సు శాంతియుతంగా అయ్యి సర్వశక్తివంతుడితో జోడింప చేసుకుంటామో చాలా శక్తి లభిస్తుంది, శక్తివంతంగా అవుతాము. కాబట్టి మన మనసుని మనం ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతంగా ఉంచుకోవటం కావాలి అంటే రెండు గుర్తుంచుకోండి. ఒకటి అశరీరి స్థితి అభ్యాసం కావాలి, మరియు జ్ఞానం యొక్క పాయింట్స్ ని, డ్రామా పాయింట్స్ ని ఉపయోగించుకొని వాటి ఆధారంతో త్వరగా మనసుని ప్రశాంతంగా ఉంచటం. ఒకవేళ అశరీరి స్థితి అభ్యాసం బాగా చేశామనుకోండి, బాహ్య పరిస్థితులు మన మనస్సుని ఒత్తిడిలోకి, వ్యాకులతలోకి తీసుకురావు. ఎలా ఉంటుంది అంటే, నేను ఈ శరీరంలో ఒక చైతన్య శక్తిని అనుకుంటాం, గడిచిపోయింది మర్చిపోగలుగుతాం. మొత్తం సంకల్పాలు నిరాకారి స్థితిలో ఇమిడిపోవాలి. పూర్తి సైలెన్స్ స్థితిలో ఉన్నప్పుడే మనస్సుకి పరమానందం యొక్క స్థితి అనుభవం అవుతుంది. ఏ విధంగా ఇప్పుడు అందరు ఇళ్లలోనే ఉంటున్నారు. ఎందుకంటే ఈ విధంగా ఇంట్లో ఉండటము అంటే ఇది మనిషి యొక్క ఆలోచనే కాదు. బయటకు వెళ్ళాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి భావన ఉంటుంది. కానీ ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మేము మా మనస్సుని ఆనందమయమైన స్థితిలో ఉంచాలి. ఆ ఆనందము మనస్సుని బోర్ కొట్టనివ్వదు, ఇంట్లో కూడా బోర్ కలగదు. చిన్న చిన్న పనులు చేస్తూ కూడా మీరు మనస్సుని చాలా ప్రశాంతంగా, సంతుష్టంగా ఉంచుకోవచ్చు. కాబట్టి అశరీరి స్థితి అభ్యాసాన్ని పెంచండి. దీని గురించి చర్చించుకుందాం. ఈశ్వరీయ మహావాక్యాలు రోజు వింటూ ఉంటారు. ఆత్మ యొక్క స్వరూపాన్ని ఊహించుకోండి. నేను ఒక సూక్ష్మ స్వరూపాన్ని, బిందు స్వరూపాన్ని,
దివ్య స్వరూపాన్ని. నా చుట్టుపక్కల ఒక శక్తివంతమైన కిరణాలు వ్యాపిస్తున్నాయి. ఎందుకంటే మనసు బుద్ధి వెనకాల కార్యం చేస్తుంది. బుద్ధి నేత్రం లాంటిది, వివేక శక్తి, నిర్ణయ శక్తి. మూడవ నేత్రంతో ఎంతెంత మనం ఆత్మిక స్వరూపాన్ని చూస్తూ ఉంటామో అంతంత మనసు శాంతిస్తుంది. కాబట్టి మీకు మీరు ఊహించుకోండి. ఒక నిమిషమైనా అభ్యాసం చేయండి. ఒక్క నిమిషంలో మనం ఊహించుకోవచ్చు, నేను ఒక బిందు స్వరూపాన్ని. అభ్యాసం చేయండి. 3 నిమిషాలైనా అభ్యాసం చేయండి. మంచి పర్ఫెక్ట్ గా తయారవుతారు. కాబట్టి మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇంట్లోనే ఉంటున్నారు, మీ వ్యాపారాలన్నీ ఆగిపోయాయి. ఒకవేళ మీ వద్ద ధనం తక్కువ ఉంటుంది, చింత ఉన్నా లేకున్నా మీరు ఆలోచించద్దు. ఇటువంటి సమయంలో మీరు నిశ్చింత జీవితాన్ని జీవించాలి. నిశ్చింతంగా ఉండటం గొప్ప స్థితి. బాబా ఇందుట్లో ఒకే విషయం చెప్పారు, మీ చింతలన్నీ బాబాకి ఇవ్వండి, మీరు నశాలో ఉండండి. నాదిని నీదిలో పరివర్తన చెయ్యండి. నా పిల్లలకి ఏమవుతుందో, ధనం లేదు, ఏమవుతుందో, ఇంకా పరివారం ఎట్లా జరుగుద్దో ఏంటో అని చింతించకండి. మీ వద్ద ఏ సమస్య ఉన్నా బాబాకు చెప్పండి. బాబా మీరే నడిపించాలి, మీ ఇష్టం. పరిస్థితులు ఇంకా పెరుగుతాయి కాబట్టి మీరు నిశ్చింతంగా ఉండండి. చాలా భయంకరమైనటువంటి దృశ్యాలు వస్తాయి. దీన్నే తట్టుకోలేకుంటే ముందుకొచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కొంటారు? కాబట్టి మీలో సమర్పణ భావం ఉండాలి, బాధ్యతా భావం ఉండాలి. ఎలా ఉన్నా అలా తినగలగాలి. పచ్చడి ఉన్నా, రొట్టె ఉన్నా, ఏదైనా తిన్నా సంతోషంలో గడపండి. భవిష్యత్తు మనది చాలా ఉజ్వలంగా ఉంది. మనకి విశ్వాసం ఉంది. ప్రతి కల్పంలో జరిగేదే జరుగుతుంది. ఇందుట్లో ఏం మార్పు లేదు. కాబట్టి మనం చింతించినా మారేదేమీ లేదు. చింతించాల్సిన అవసరం ఏముంది? చెయ్యగలిగితే చింతించండి. కానీ ఎవరి చేతుల్లో ఏమీ లేనప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. మనుషుల చేతిలో ఇప్పుడు ఏమీ లేదు. కాబట్టి మనం నిశ్చింతంగా కావాలి. ఈ విధంగా మన మనసుని ప్రశాంతంగా చేసుకోండి. భగవంతుడికి పొందిన వాళ్ళకి చింత ఎందుకు? మన చింతలన్నీ బాబాకు వదిలేయండి. బాబాకు చింత ఉండాలి. మనకెందుకు చింత? మనం నిశ్చింతంగా ఉండాలి. కాబట్టి మీకు మీరు నిస్సంకల్ప స్థితిలో ఉంచండి. ఇది చాలా అవసరము. మీకు మీరు చెక్ చేసుకోండి. 10 విషయాలు తీయండి. మనుషులకి ఏ విషయంతో ఫాస్ట్ గా వెళ్తున్నారు? మీ దగ్గరలోనే ఏదన్నా జరిగిందనుకోండి, దాని యొక్క ఎఫెక్ట్ మీ మానసిక స్థితి పైన ప్రభావం పడినట్లయితే, లేక ఇంకేదైనా వ్యర్థమైన విషయాలు, బాబా చెప్తూనే ఉంటారు, పరివారం పైన నమ్మకం ఉండాలి. పరివారం విడిపోయేట్టు ఉండద్దు. పరివారం మనకి చాలా సహాయం చేస్తుంది. పరివారంతో కలిసిమెలిసి ఉండండి. సైలెన్స్ లో ఉండండి. యోగం చెయ్యండి. అప్పుడే మన స్థితి పవర్ఫుల్ గా తయారవుతుంది. కాబట్టి ఈరోజు మంచి సాధన చేద్దాం. నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను. ఇది మంచి సాధన. అభ్యాసం చెయ్యండి. నా అంగం నుండి కిరణాలు వ్యాపిస్తున్నాయి. బాబా వరదానంలో కూడా ఉంది, వారే తపస్వీలు. ఎవరిలోనైతే శాంతి శక్తి ఉంటుందో వారే తపస్వీ మూర్తులు.
శాంతి శక్తి ఎవరి వద్దైతే ఉంటుందో వాళ్ళు మంచి అభ్యాసం చేయగలుగుతారు. ఇంకొకటి బాబా మహావాక్యం, మీరు ఏ స్థానం యొక్క వైబ్రేషన్ మార్చాలి అంటే ఇదే సంకల్పం చేయండి, నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను. మీరు ఇలా వైబ్రేషన్స్ పంపిస్తూ ఉంటే ఆ ఇంటి వాతావరణం కూడా మారిపోతుంది. విశేషంగా మీరు అప్లై చేయండి దీన్ని. మీ నలువైపులా ఒక ఆరా నిర్మించుకోండి. వేరే ఏమీ అందుట్లో ప్రవేశించవు. మీ పరివారం, మీ ఇల్లు అందరూ సురక్షితంగా ఉంటారు. కాబట్టి రాబోయే సమయంలో ఈ శక్తి బాగా ఉపయోగపడుతుంది. మహాపరివర్తన ఘడియలు రాబోతున్నాయి. ఈ శక్తి చాలా ఉపయోగపడుతుంది. మన నుండి వచ్చే వైబ్రేషన్స్ కొంత దూరం వరకు కూడా అందరూ సేఫ్ అవుతారు. బాబా అదే చెప్తున్నారు, మీరు మాస్టర్ విశ్వరక్షకులు. మీరెక్కడ ఉంటారో అక్కడ అందరూ సురక్షితంగా ఉంటారు. అక్కడ వాళ్ళు మీకు సహయోగిగా ఉంటారు. కాబట్టి మంచి అభ్యాసం చెయ్యండి. ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఒక ఇంపార్టెంట్ విషయము, బుద్ధిని క్లీన్ గా ఉంచండి, క్లియర్ గా ఉంచండి. చాలా సార్లు విన్నాం కూడా ఈ విషయం. బుద్ధిని ఎలా మనం క్లీన్ చేసుకోవాలి, దానివల్ల లాభాలేంటి, దానికోసం ఒక మంచి విషయం. బుద్ధి 84 జన్మల వరకు మన తోడే ఉంటుంది. ఇప్పుడు బుద్ధిని మనం ఎలా నిర్మించుకుంటామో ఆ విధంగా తయారవుతుంది. ప్రతి జన్మలో బుద్ధిది చాలా మహత్వం ఉంటుంది. చదువులోనైనా, వ్యాపారంలోనైనా, అన్ని రంగాలలోనైనా బుద్ధి యొక్క ఉపయోగం చాలా ఉంటుంది. కాబట్టి ఏ రకంగానైనా మనం తెలివిగల వారిగా కావాలి. బుద్ధి అయితే అందరి దగ్గర ఉంటుంది. ఆత్మలోనే కదా బుద్ధి ఉండేది. కానీ కొందరు దాన్ని రిఫైన్ గా చేసుకుంటే, కొందరు చెత్తకుండీగా చేసుకున్నారు. పిల్లవాడు 10వ తరగతి వరకు చదువుతాడు, మంచి హుషారుంటాడు, ఫస్ట్ క్లాస్. 10th క్లాస్లో 95% వచ్చింది. కానీ తర్వాతకి వెళ్ళిన తర్వాత ఇంటర్కి వెళ్ళాడు, సాంగత్యంలో వచ్చాడు, మార్కులు తగ్గిపోయినాయి. కారణం ఏంటి అంటే ఆ పిల్లోడి దగ్గర మంచి తెలివి ఉంది. కానీ ఎప్పుడైతే ఆ పిల్లవాడు చెడు సాంగత్యంలో వచ్చేసాడో బుద్ధిలో మలినమైపోయింది. అదే బుద్ధి, తీక్షణమైన బుద్ధి బలహీనమైపోతుంది. అప్పుడే బుద్ధి డల్ గా అయిపోతుంది. కాబట్టి మన అందరి ఆత్మల వద్ద కూడా మంచి బుద్ధి ఉంది. ఒకవేళ ఆ బుద్ధిని మనం క్లీన్ గా ఉంచలేదు, ఒకవేళ మనం ఆ బుద్ధిని క్లీన్ గా ఉంచి స్వచ్ఛంగా ఉంచామంటే చాలా ఫస్ట్ క్లాస్ గా కనిపిస్తుంది. ఒకవేళ మన బుద్ధిలో మలినం నింపుకున్నాం ఆ పిల్లవాడిలాగా, అప్పుడు మన బుద్ధి కూడా బోర్ అయిపోతుంది యోగంలో. కాబట్టి దాన్ని స్వచ్ఛంగా ఉంచుకోండి. సంగమ యుగంలో మన బుద్ధిని శ్రేష్టంగా తయారు చేసుకునే సంకల్పం చెయ్యండి. అప్పుడే మన బుద్ధి స్వచ్ఛంగా అవుతుంది. అప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు, అబ్బో నేను సరి అయిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను. కాబట్టి బుద్ధిని స్వచ్ఛంగా చెయ్యండి. బుద్ధిని స్వచ్ఛం చెయ్యటం అంటే పవిత్రంగా, క్లీన్ గా ఉంచాలి. ఏ విధంగా ప్రధానమంత్రి కూడా స్వచ్ఛత యొక్క ప్రణాళికను చేపట్టారు, అదేవిధంగా మీరు కూడా మీ ఇళ్లల్లో కూడా మంచి స్వచ్ఛంగానే ఉంచుతారు. మురికిగా ఉంటే ఎలా అనిపిస్తుంది? మీ దుస్తులు కూడా మంచి క్లీన్ గా ఉన్నాయి వేసుకుంటేనే కదా బాగుండేది చూడటానికి. ఒకవేళ మురికి వస్త్రాలు వేసుకుంటే చూసే వాళ్ళకు కూడా బాగా అనిపించదు. మురికి వస్త్రాలు బరువుగా అనిపిస్తాయి. అదేవిధంగా మన బుద్ధి కూడా క్లీన్ గా ఉన్నప్పుడే తేలికగా ఉంటుంది.
కాబట్టి మన బుద్ధిలో మంచి ఆలోచనలు ఆలోచించాలి. बुद्धि ज्ञान का भंडार बन जाए। మన బుద్ధి జ్ఞానం యొక్క నిధిగా కావాలి. हम इसमें अधिक से अधिक माल भर सकेंगे। ఈ మన బుద్ధి ఎప్పుడైతే నిధిగా తయారవుతుందో అన్ని రకాల జ్ఞానం యొక్క విషయాల్ని నింపుకోగలుగుతాము. तो समझ रहे होंगे आप बुद्धि का महत्व। కాబట్టి బుద్ధి యొక్క మహత్వం ఏంటో అనేది అర్థమైంది కదా. ఇంకిప్పుడు ఖాళీ చేసేయండి. ఎప్పుడైతే మీ బుద్ధిని స్వచ్ఛంగా ప్యూర్గా చేసుకుంటారో అప్పుడే శివబాబా జ్ఞాపకం ఏకాగ్రంగా ఉంటుంది. ఎందుకంటే మీ బుద్ధి అంత క్లియర్గా ఉంటే భగవంతుడు కూడా మీ వద్ద వచ్చి కూర్చుంటాడు. ఒకవేళ మీ హృదయంలో భగవంతుడిని కూర్చోపెట్టాలి అంటే మీ హృదయం మలినంగా ఉంటే భగవంతుడు ఎట్లా కూర్చుంటాడు? కూర్చోలేడు కదా. కాబట్టి మీ హృదయం స్వచ్ఛంగా ఉంటేనే భగవంతుడు నివసిస్తాడు. అదేవిధంగా బుద్ధి మలినంగా ఉన్నట్లయితే జ్ఞానం యొక్క విషయాలు నిలవ్వు, భగవంతుడి జ్ఞాపకం కూడా నిలవదు. కాబట్టి భగవంతుణ్ణి మన బుద్ధిలో మన హృదయంలో ఉంచాలి అంటే స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి. మన బుద్ధిలో శక్తులన్నా నింపుకోవాలి, లేక సంతోషాన్ని నింపండి, ప్రేమను నింపండి, ఖజానాలను నింపండి. ఇందులో ఒక ముఖ్యమైన విషయము అభ్యాసం చెయ్యండి. వరదాని జీవితాన్ని తయారు చేసుకోండి. భగవంతుడు వరదానం ఇచ్చారు. ఈ వరదానం మన కళ్యాణం కోసం ఉంటుంది మరియు విశ్వ కళ్యాణం కోసం కూడా ఉంటుంది. మీకు వరదానం లభించింది. మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త భవ. మీకు వరదానం లభించింది. బాబా అంటారు కదా, నా దృష్టి ఎవరి మీద పడుతుందో వాళ్ళు మారుతారు, దృష్టితో పరివర్తన చెందుతారు, వాళ్ళు విశ్వ కళ్యాణకారిగా అవుతారు. మరి భగవంతుడి యొక్క వరదానం మనకు కావాలా వద్దా ఆలోచించండి. కాబట్టి వరదానం పొందాలి అంటే బుద్ధిని పూర్తిగా స్వచ్ఛంగా ఉంచండి. స్వచ్ఛ బుద్ధిలోనే వరదానం నిలుస్తుంది. ఒక మంచి విషయం గుర్తుంచుకోండి. పవర్ఫుల్ మహావాక్యం శివబాబాది. ఏ మనుష్యులైతే నిరంతరము ఈశ్వరీయ నశాలో ఉంటారో వారి బుద్ధిలోనే వరదానాలను ధారణ చేసేటువంటి యోగ్యత ఏర్పడుతుంది. ఇది చాలా గుహ్యమైనటువంటి విషయము. మన బుద్ధిలో చాలా గొప్ప వస్తువులనే ఉంచాలి. శ్రేష్ఠ స్వమానంలో ఈశ్వరీయ నశాలో బుద్ధిని ఏకాగ్రపరచండి. అప్పుడే వరదానాలు మన వద్దకు వస్తాయి. ఎవరి వద్ద ఏ వరదానం ఉంటుందో ఆ వరదానాన్ని బట్టే వారికి జై జైకారాలు జరుగుతాయి. సంకల్పం చేద్దాం. స్వచ్ఛత యొక్క అభియాన్ నడుపుదాం. ఇతర విషయాలు ఎందుకు మన బుద్ధిలో ఉంచుకోవాలి? బుద్ధివంతులు ఎప్పుడైనా అటువంటి కర్మ చేస్తారా? ఒకవేళ ఎవరైనా ఇంటిని శుభ్రం చేసి ఆ చెత్తను కవర్లో వేసి బయట పెడితే అది మనం ఇంట్లో తెచ్చి పెట్టుకోం కదా. మన దగ్గర బంగారు పాత్ర ఉంది, అందులో పాలే ఉంచుతాం, దాన్ని డస్ట్బిన్ గా చెయ్యం కదా. అదే విధంగా మన బుద్ధిని కూడా మహత్వాన్ని ఇవ్వండి. పవిత్రమైన పాత్ర లాంటిది, లేక బంగారు పాత్రలాగా చేసుకోండి, అపురూపమైన పాత్రగా చేసుకోండి, వాల్యుబుల్ పాత్రగా చేసుకోండి. ఎందుకంటే ఈ భగవంతుడి జ్ఞాపకం నిలుస్తుంది. మీరు ఏదేదో ఆలోచిస్తే మీ బుద్ధి ఏమైపోతుందో ఆలోచించండి. మీ బుద్ధికి నచ్చ చెప్పండి. పవిత్రమైన బుద్ధిలో భగవంతుడిచ్చినటువంటి పాత్ర ఇది, అక్షయ పాత్ర. బాబా చెప్పారు, నేను మీకు ఈశ్వరీయ బుద్ధిని ఇచ్చాను. మన బుద్ధే నశించిపోయింది.
కానీ భగవంతుడు మనకి బహుమానంగా ఇచ్చారు ఈశ్వరీయ బుద్ధిని. क्या करना है? ఈ ఈశ్వరీయ బుద్ధిలో నేనేం నింపుకోవాలి? మురికినా बहुत कीमती चीज। లేక చాలా కాస్ట్లీ వస్తువులనా? ईर्ष्या द्वेष हम रखते हैं, ఈర్ష్య ద్వేషాలు ఎవరి పట్లైనా ఉంచుకున్నాము అంటే దానిలో మురికి నింపినట్లు. कर रहे हैं, పరచింతన చేశారు అంటే మురికి నింపినట్లు. की जरूरत की बातें सोच रहे हैं, परेशान हो रहे हैं, गंदगी भर गई। వ్యర్థం ఆలోచిస్తూ వ్యాకులత చెందుతున్నారు అంటే మురికి నింపినట్టు. మన డస్ట్బిన్ లో అంతా మురికి నింపారనుకోండి, మురికి వాసన వస్తుంది. दूसरों को सता रहे हैं, गंदगी भर ఒకవేళ ఇతరులను ఇబ్బంది పెడుతున్నారనుకోండి, మురికి నింపుకున్నట్లే. कर उस आधार पे उससे व्यवहार कर रहे हैं। ఎవరిలో అయినా లోపాలను చూసి వాళ్లతో ఆ విధంగా వ్యవహరించినా అది కూడా మురికి నింపుకున్నట్లే. अब सोचो इनसे हमें ఇన్ని విషయాలు బుద్ధిలో నింపితే బుద్ధి ద్వారా ఏం దొరుకుద్ది మనకి? దుర్గంధమే వ్యాపిస్తుంది. అంటే జీవితంలో అశాంతి ఉంటుందే కానీ శాంతి ఉండదు. అదే దుర్గంధం వ్యాపిస్తుంది. కాబట్టి మనసు అనే మందిరంలో దుర్గంధం వ్యాపిద్దామా, సుగంధాన్ని వ్యాపిద్దామా? కాబట్టి ఇదే ఆలోచించండి. ఈ రోజు నుంచి మంచి ఆలోచించండి. మీకు మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోండి. दूसरी चीज हम अपने पास रख लेते हैं। बाबा बहुत ఒకవేళ పరాయి వస్తువుల్ని మన దగ్గర ఉంచుకున్నట్లయితే మన బుద్ధి మలినమైపోతుంది. కాబట్టి ఈ రోజు నుంచి బుద్ధికి మంచి మంచి విషయాలు నేర్పిద్దాం. अच्छी को चुरा कर अपने पास रख लेते होंगे। रावण ने केस कर दिया, ఎందుకంటే రావణుడి దగ్గర ఉన్న వస్తువుల్ని దాచిపెట్టుకున్నట్లయితే రావణుడు తప్పకుండా కేసు పెడతాడు. కాబట్టి ఎందుకు మనం రావణుడి కేసు పెట్టే విధంగా మన దగ్గర దాచుకోవాలి? ఎవరి వస్తువు వాళ్ళకి ఇచ్చేయండి. పరాయి వస్తువు మనం ఎందుకు ఉంచుకోవాలి? ఈ విధంగా మన బుద్ధిని పూర్తి క్లీన్ గా స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మీరు మహాన్ కార్యం చేసేది ఉంది, ఈశ్వరీయ కార్యం చేసేది ఉంది. ప్రపంచానికి మనం ఉపయోగపడాలి. కాబట్టి మీ బుద్ధిని స్వచ్ఛంగా ఉంచుకోండి. మన బుద్ధి పాజిటివ్ గా ఉండాలి. చింతలలో ఉండకూడదు, వ్యాకులత ఉండకూడదు. కాబట్టి దీనికోసం బాగా చింతన చెయ్యండి. तो बाबा की ओर से क्लियर బాబా వైపు నుంచి క్లియర్ గా టచింగ్ అవుద్ది. तो लोग बाबा से बात करते हैं, బాబాతో మాట్లాడే విషయంలో చెప్తున్నారు అన్నయ్య. सोचेंगे बाबा ने कहा, कंफ्यूज होंगे, कहने लगेंगे हमें तो बाबा ये कहता है। కొందరు బాబాతో మాట్లాడి ఏమంటారంట, నాకు బాబా ఇట్లా చెప్పారు, అట్లా చెప్పారు, ఈ రకంగా చెప్పారు అంటారంట. కానీ దాంతో గుర్తుపెట్టుకోండి, అందుట్లో కూడా మాయ ప్రవేశిస్తుంది. కాబట్టి మీరు రాత్రిపూట క్లీన్ గా మైండ్ ఫ్రెష్ గా చేసుకొని పడుకోండి. మీరేమీ ఆలోచించాల్సిన అవసరంలా. అమృత వేళలో మీది మీకే బాబా ద్వారా టచింగ్ లభిస్తుంది. బాబా ద్వారా వచ్చినటువంటి ఆ టచింగ్ ని మీరు వదిలిపెట్టకండి, ఇగ్నోర్ చేయకండి, అవాయిడ్ చేయకండి. కాబట్టి ఎప్పుడైతే ఆ టచింగ్ ని స్వీకరించి ఆ విధంగా ఫాలో అవుతారో మీ బుద్ధి లైన్ క్లియర్ అయినట్లు. ये काम करना है, इधर जाना है, इससे मिलना है। కాబట్టి నేను ఈ పని చెయ్యాలి, ఈ కార్యం చెయ్యాలి, బయటకెళ్ళాలి, బయటకెళ్తే చిక్కుకుపోతానేమో, ఇవన్నీ ఆలోచించకండి. కానీ బాబా ద్వారా క్లియర్ గా టచింగ్ లభిస్తుంది. బాబా చెప్పేటువంటి సూక్ష్మమైన రహస్యాలను కూడా గ్రహించగలుగుతారు. అవన్నీ మీకు సమాధానం రూపంలో కూడా లభిస్తాయి. కాబట్టి ఈరోజు మనందరము మన బుద్ధిని స్వచ్ఛంగా ఉంచుకుందాం. మన ఎవరో చెయ్యరు, మనమే చేసుకోవాలి. ఈశ్వరీయ శక్తే మనల్ని స్వచ్ఛంగా ఉంచుతుంది. మన సైలెన్స్ శక్తియే ప్రపంచానికి లైట్ హౌస్ లాగా పనిచేస్తుంది. మనందరం ఇప్పుడు 3 నిమిషాలు ఈ యోగం యొక్క స్థితిలో స్థితి అవుదాము. స్వయాన్ని భ్రూమధ్య స్థానంలో ఉన్న ఆత్మగా చూడండి. मैं मास्टर ज्ञान सूर्य हूँ।
నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను. शांति की शक्ति से भरपूर శాంతి శక్తితో సంపన్నుడను. ईश्वरीय शक्तियों से संपन्न ఈశ్వరీయ శక్తులతో సంపన్నుడను. मेरे अंग अंग से किरणें फैल रही हैं। నా అంగ అంగం నుండి శక్తుల యొక్క కిరణాలు, శాంతి కిరణాలు, పవిత్ర కిరణాలు వ్యాపిస్తున్నాయి. ये मास्टर ज्ञान सूर्य की किरणें ఇవి మాస్టర్ జ్ఞాన సూర్యుడి కిరణాలు से माया के कीटाणुओं को नष्ट करती ప్రపంచంలోని మాయా పురుగులని, కీటాణువుల్ని భస్మం చేస్తున్నాయి. माया के कीटाणु नष्ट होते जा रहे మాయా కీటాణువులు నష్టమవుతున్నాయి. अब अपने सामने देखें। మన సన్ముఖంగా చూద్దాము. कुछ दूरी पर కొంత దూరంలో सूर्य शिव बाबा चमक रहे। జ్ఞాన సూర్యుడైన శివబాబా మెరుస్తూ కనిపిస్తున్నారు. बिल्कुल क्लियर देखें। చాలా క్లియర్ గా చూడండి బాబాను. ज्ञान सूर्य మహాజ్యోతి జ్ఞాన సూర్యుణ్ణి చూడండి. सामने से उनकी किरणें मुझ पर पड़ रही हैं। సన్ముఖంగా బాబా నుండి కిరణాలు నా పైన ప్రసరిస్తున్నాయి. शिव बाबा की జ్ఞాన సూర్యుడైన శివబాబా శక్తి కిరణాలు నా సన్ముఖంగా ప్రసరిస్తూ నాలో ఇమిడిపోతున్నాయి. मैं ईश्वरीय शक्तियों నేను ఈశ్వరీయ శక్తులతో సంపన్నంగా అయ్యాను. मुझे परमात्म शक्तियाँ నాకు పరమాత్మ ద్వారా శక్తులు ప్రాప్తిస్తున్నాయి. ज्ञान सूर्य की किरणों से జ్ఞాన సూర్యుని కిరణాలతో నా చిత్తము చాలా వికసిస్తుంది. मैं मास्टर ज्ञान सूर्य हूँ। నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను. ओम शांति। ఓం శాంతి.